నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ బ్లేజింగ్ రాకెట్స్ 2026కు సంబంధించి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ సంకల్ప విద్యా సంస్థల అధినేత సుధాకర్, వారి సతీమణి రమ్యారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ దివ్యకోశి మరియు పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, శారీరక మానసిక దృఢత్వాన్ని చేకూర్చే లక్ష్యంతో ఈ క్రీడా వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. క్రీడలు విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని పాఠశాల చైర్మన్ సుధాకర్ పేర్కొన్నారు. క్రీడోత్సవం ప్రారంభంలో భాగంగా విద్యార్థులు ఆకర్షణీయమైన మార్చ్ ఫాస్ట్, స్కేటింగ్, డ్రమ్స్ వాయిద్యాలతో చూపర్ల దృష్టిని ఆకర్షించారు. స్వాగత నృత్యం, క్రీడా నృత్యం, మ్యూజిక్, చీరా డ్యాన్స్, హవాలా, హోప్ డ్యాన్స్లు అందరినీ అలరించాయి. కరాటే, యోగా, ఏరోబిక్స్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రాంగణమంతా క్రీడా వస్తువుల చిత్రాలతో, ప్రపంచ ప్రసిద్ధికెక్కిన క్రీడాకారుల చిత్రాలతో, అందమైన క్రీడా రంగవల్లులతో శోభాయమానంగా కనువిందు చేసింది. తదనంతరం విద్యార్థుల విభాగాల వారీగా వివిధ రకాల క్రీడా పోటీలు, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, లాంగ్ జంప్, హై జంప్లతో పాటు వివిధ రకాల వినోద క్రీడలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పోటాపోటీగా రాణించారు. ఈ క్రీడోత్సవం 2 రోజుల పాటు కొనసాగుతుందని, క్రీడా పోటీలలో విజేతలైన వారికి బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందని పాఠశాల యాజమాన్యం తెలిపారు. సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు అన్యువల్ స్పోర్ట్స్ డే బ్లేజింగ్ రాకెట్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో నవడేస్ స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ పెరిగినటువంటి సందర్భంలో గేమ్స్ ఆడుకోవాలన్నా సరే టీవీలోనో వీడియో గేమ్స్ అనేలాగా పిల్లలు తయారైనటువంటి ఈ సందర్భంలో బ్లేజింగ్ రాకెట్స్ ఈ స్పోర్ట్స్ డే చాలా ఉపయోగకరంగా, పిల్లలకి చాలా మోటివేటింగ్ గా ఉంది. ఈ కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించినటువంటి కల్చరల్ ఈవెంట్స్, తర్వాత అలానే గేమింగ్ స్కిల్స్, స్కేటింగ్, ఫెన్సింగ్ లాంటి ఎన్నో గేమ్స్లో, క్రికెట్ లాంటి గేమ్స్లో మా పిల్లల పర్ఫార్మెన్స్, వాళ్ళు ఈరోజు చూపించినటువంటి స్కిల్స్ చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సంకల్ప్ స్కూల్ పేరెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంకల్ప్ స్కూల్ ప్రిన్సిపల్ దివ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రోజు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ మనం తరగతి గదిలో చాక్ పీసులతో టీచ్ చేసి మార్కులతో వాళ్ళని ఎవాల్యూట్ చేస్తున్నాం. అలా కాకుండా ఈరోజు ప్లే గ్రౌండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్లాస్ రూమ్ అంటాను. అంటే క్లాస్ రూమ్ వాల్స్ మాత్రమే ఉండవు, కానీ స్టూడెంట్స్ చాలా విషయాలు కోఆర్డినేషన్ అయితే పిల్లలు అబ్జర్వ్ చేయడం ద్వారా, ఒక టీమ్ స్పిరిట్ ని పెంపొందించుకోవడం ద్వారా ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి సంకల్ప్ స్టూడెంట్స్ అంటేనే అన్ని రంగాల్లో బెస్ట్ గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. కాబట్టి అకాడమిక్స్ తో పాటు, ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ తో పాటు ఈరోజు స్పోర్ట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా మా పిల్లలు అద్భుతంగా వాళ్ళ స్కిల్స్ ని ప్రదర్శించారు. మరి ఇంత చక్కగా వీళ్ళందరినీ ప్రిపేర్ చేసినటువంటి టీంకి, అలానే సంకల్ప్లో ఎలాంటి ఈవెంట్ టేకప్ చేసినా ద ఫ్యూయల్ ఫర్ ఆల్ దోస్ ఈస్ పేరెంట్స్ సపోర్ట్, ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్. మరి ఈరోజు పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా ఈరోజు ఈ బ్లేజింగ్ రాకెట్స్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మమ్మల్ని అందరినీ చాలా ఎంకరేజ్ చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తానికి ఒక మంచి ఈవెంట్ ని, ఒకవైపు సన్ ఈజ్ టూ హాట్ టుడే అయినప్పటికీ కూడా చిన్న పిల్లలు, మేము భయపడ్డాం ఇంత చిన్న పిల్లలు ఎండలో ఉండగలరా అని. సో దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద గేమ్స్, దేర్ లవ్ టువర్డ్స్ ద గేమ్స్, దానివల్ల ఎంత ఎండను కూడా లెక్క చేయకుండా చాలా చక్కగా కల్చరల్ ఈవెంట్స్ అయితేనేమి, గేమింగ్ స్కిల్స్ లో అయితేనేమి పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్స్ ని షోకేస్ చేసినందుకు పిల్లలు కూడా మనస్ఫూర్తిగా
అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.